నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. మరొక్కసారి అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడి యొక్క ఆశీర్వాదాల వల్ల మనందరి జీవితాలు కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా హాయిగా ఉండాలి అని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మీకు కూడా గుర్తు ఉండే ఉంటుంది. ఒకవేళ మర్చిపోతే కనుక డోంట్ వరీ, నేను మళ్ళీ గుర్తు చేస్తాను మీకు. అప్టేక్ జాబ్స్ ప్లస్ ఈ రెండు కూడా మొన్న ఆదివారం నుండి ఒక ఆఫర్ని కండక్ట్ చేస్తున్నాయి. మొన్న ఆదివారం, నిన్న సోమవారం, ఇవాళ మంగళవారం. టుడే ఈస్ ద లాస్ట్ డే ఫర్ ద ఆఫర్ అనమాట. సో ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితులు మిస్ చేసుకోవద్దు. దేర్ ఆర్ ఆఫర్స్ గోయింగ్ ఆన్ అప్టేక్ జాబ్స్ అండ్ అప్టేక్ జాబ్స్ ప్లస్ యాజ్ వెల్. టుడే ఈస్ ద లాస్ట్ డే, సో ప్లీజ్ డూ రిమెంబర్ దాట్. అలానే ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో మనం భారతదేశంలో 41వ చారిత్రాత్మక కట్టడంగా లేదు ప్రపంచ వారసత్వ చారిత్రాత్మక కట్టడాల్లో 41వ స్థానంలో చోటు దక్కించుకునే కట్టడం ఏది ఇండియా పరంగా? అలానే ఏ బ్యాంకు ఐబీ సాతి అని ఒక కొత్త సేవను తీసుకొచ్చింది? యశోభూమి ఈ చారిత్రాత్మక కట్టడానికి పునాదిరాయి వేసినారు లేదు హూ ఇనాగ్రేటెడ్ ద యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ఇన్ ఢిల్లీ? అలానే MotoGP మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా జరుగుతోంది. మరి ఈ MotoGP భారత్ లేదు MotoGP ఇండియా ఏ కంపెనీతో టైఅప్ అయింది? ఇలా చాలా అంశాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 1. హూ ఇనాగరేటెడ్ ద హిస్టారికల్ యశోభూమి కన్వెన్షన్ సెంటర్? మన భారతదేశం మెల్లిగా పైకి వెళ్ళిపోతుంది అన్న సంగతి అందరికీ తెలుసు. పైకి వెళ్ళిపోతుంది ఇన్ ద సెన్స్ పైకి వస్తోంది అన్న సంగతి మనందరికీ తెలుసు. దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ద రీసెంట్లీ హెల్డ్ G20 సమిట్. అలానే రాబోయే భవిష్యత్ కాలంలో ఇంకా ఇలాంటి సదస్సులు, ఎన్నో సమావేశాలు ఇంకా భారీ స్థాయిలో జరుగుతాయి. దానిని ఉద్దేశించుకొని కేంద్ర ప్రభుత్వం యశోభూమి కన్వెన్షన్ సెంటర్ అని ఒక ప్లేస్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట. సో దాంట్లో IICC ఏదైతే ఉందో లేదు IIEC ఏదైతే ఉందో దాంట్లో phase 1లో భాగంగా ఈ యశోభూమి కన్వెన్షన్ సెంటర్ని ఒకళ్ళు ప్రారంభించారు. దానిని ప్రారంభించింది ఎవరు అన్నది ప్రశ్న. దానిని ప్రారంభించింది మరి ఎవరో కాదు, మన భారతదేశ ప్రధానమంత్రి లేదు భారతదేశం సంబంధించిన కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. దానికి యశోభూమి కన్వెన్షన్ సెంటర్ అని పెట్టారు. ఇది ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్పో లేదు ఎగ్జిబిషన్ సెంటర్. దీంట్లో phase 1లో భాగం అనమాట. ఇది ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే మైస్ని ఉద్దేశించుకొని. మైస్ అంటే ఏంటి? ఎలుకల అని మీరు అనొచ్చు. కాదు, మైస్ అంటే మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్. సో ఒక సమావేశం జరిగిన, ఒక ఏదన్నా ఎగ్జిబిషన్ జరిగిన, ప్రదర్శన జరిగిన అవన్నీ కూడా అక్కడ జరుపుకోవచ్చు అనమాట. సో దాట్ పర్టికులర్ రీజన్ దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తాను. ఇందులో phase 1కి వాళ్ళు యశోభూమి కన్వెన్షన్ సెంటర్ అని పేరు పెట్టారు. లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 2. Maharashtra government has issued an official notification regarding the renaming of which 2 stations? మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ఒక 2 రైల్వే స్టేషన్లకి పేరు మార్చేసింది అనమాట. ఆ పేరు మారుస్తూ ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అంటే ఒక అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంతకీ ఆ 2 స్టేషన్లు ఏంటి అన్నది ప్రశ్న. ఆ 2 స్టేషన్లు ఔరంగాబాద్ అలానే ఉస్మానాబాద్. ఔరంగాబాద్ దానికి పేరు ఎందుకు వచ్చింది? ఔరంగజేబ్ నుంచి. ఉస్మానాబాద్ వచ్చేసి నిజాం రాజు ఉస్మాన్ పేరు మీద వచ్చింది. ఇప్పుడు ఈ ఔరంగాబాద్ని ఛత్రపతి సంభాజీ మహారాజ్ స్టేషన్గా పిలుస్తున్నారు అన్నమాట. ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ మన అందరికీ తెలుసు. ఆయన పేరు మీద ఆల్రెడీ ముంబైలో ఒక స్టేషన్ ఉంది విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ CSMT, ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్. ఒకప్పుడు దాన్ని విక్టోరియా టర్మినల్ అని పిలిచేవాళ్ళు, దాన్ని ఇప్పుడు పేరు మార్చారు. సో ఔరంగాబాద్ స్టేషన్ ఏమో ఛత్రపతి సంభాజీ మహారాజ్ స్టేషన్కి పిలుస్తారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ మరి ఎవరో కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పెద్ద కుమారుడు. అలానే ఉస్మానాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర గమనిస్తే దీని పేరేమో ధారాషివ్గా మార్చారనమాట. ఔరంగాబాద్నేమో ఛత్రపతి సంభాజీ మహారాజ్ స్టేషన్గా, ఉస్మానాబాద్ రైల్వే స్టేషన్ పేరునేమో ధారాషివ్ రైల్వే స్టేషన్గా పేరు మార్చినట్టు మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ బ్యాంక్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ అ న్యూ ఇనిషియేటివ్ కాల్డ్ ఐబీ సాతి? ఏ బ్యాంకు ఐబీ సాతి అని ఒక కొత్త సేవను తీసుకువచ్చింది అని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ సాతి, ఈ ఐబీ మనకు ఒక హింట్ ఇస్తుందని చెప్పి. సాతి అంటే ఒక రకంగా ఫ్రెండ్ అని అర్థం. ఐబీ అంటే ఏంటి? ఇంటెలిజెన్స్ బ్యూరో అయి ఉండొచ్చు, లేదు వేరే ఏదైనా బ్రాండ్ అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ మనం బ్యాంక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐబీ స్టాండ్స్ ఫర్ ఇండియన్ బ్యాంక్.
ఇండియన్ బ్యాంక్లో మెర్జ్ అయిన బ్యాంక్ ఏంటిది? అలహాబాద్ బ్యాంక్. దాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇండియన్ బ్యాంక్ సాతి అని ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. దీని యొక్క పూర్తి పేరు సస్టైనబుల్ యాక్సెస్ అలైనింగ్ విత్ టెక్నాలజీ ఫర్ హోలిస్టిక్ ఇంక్లూజన్ అనమాట. అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని విధాలుగా అందరికీ కూడా బ్యాంకింగ్ సేవలు అందించాలి అనే ఉద్దేశంతో బ్యాంకు వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రెండ్ లాంటి వాడన్న ఉద్దేశంతో ఐబీ సాతి అనే సేవను ఇండియన్ బ్యాంక్ ముందుకు తీసుకొచ్చింది అనమాట. తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. సమాన పనికి సమాన జీతం లేదా సమాన వేతనం. నౌ దేర్ ఈజ్ ఆల్వేస్ అ డిఫరెన్స్. కొంతమంది ఎక్స్పీరియన్స్ పరంగా ఎక్కువ వాల్యూ యాడ్ చేస్తారు, కొంతమంది వాళ్ళ టాలెంట్ పరంగా వాల్యూ యాడ్ చేస్తారు. లెట్స్ కన్సిడర్ ఎక్స్పీరియన్స్ టాలెంట్ని పక్కన పెట్టేస్తే ఇఫ్ పర్ అ పర్టికులర్ థింగ్ ఈక్వల్ వర్క్ వాల్యూ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి ఈక్వల్గా పే చేయాలి అన్నది కాన్సెప్ట్ అనమాట ఈ ఈక్వల్ పే అనేది. దీనికి సంబంధించి ఏ రోజును జరుపుకుంటారో అన్నది ప్రశ్న. ఈ ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డేని సెప్టెంబర్ 18న జరుపుకుంటారు ప్రతి సంవత్సరం కూడా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈవెన్ మన డిపిఎస్పి కూడా చెప్తుంది రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు అందరికీ సమాన వేతనం కల్పించాలి, సమాన జీతం కల్పించాలి అని. నెక్స్ట్, విచ్ హిస్టారికల్ సైట్ నౌ స్టాండ్స్ యాజ్ ఇండియాస్ 41st వరల్డ్ హెరిటేజ్ సైట్. యునెస్కో ఎప్పటికప్పుడు ప్రపంచ వారసత్వ కట్టడాలని కాపాడుతూ ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి ఒక వరల్డ్ హెరిటేజ్ కమిటీ కూడా ఉంది. వాళ్ళు ఏ దేశంలో ఉన్న చారిత్రాత్మక కట్టడానికి దానికి నిజంగానే ఒక చారిత్రాత్మక కట్టడంగా గుర్తించి దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు. అలా ఇండియాలో 41st వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏది అన్నది ప్రశ్న. ఆ 41st వరల్డ్ హెరిటేజ్ సైట్ వచ్చేసి మరేదో కాదు, శాంతినికేతన్. శాంతినికేతన్ ఎవరు కట్టించారు? అందరూ వెంటనే రవీంద్రనాథ్ ఠాగూర్ అనేస్తారు. కానీ శాంతినికేతన్ని కట్టించింది రవీంద్రనాథ్ ఠాగూర్ కాదు, వాళ్ళ నాన్నగారు మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు. సో శాంతినికేతన్ కట్టించింది ఎవరు? మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు. తర్వాత దాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇంకా ముందుకు తీసుకెళ్లారని చెప్పొచ్చు. సో ఇప్పుడు అది వరల్డ్ హెరిటేజ్ సైట్ గా డిసైడ్ అయిపోయింది. ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ బై ద వరల్డ్ హెరిటేజ్ కమిటీ. ఎక్కడ డిసైడ్ చేశారు? ఇది సౌదీ అరేబియాలో అనమాట. దీనికి సంబంధించిన సదస్సు జరిగితే అక్కడ ఆ హోదా ఇచ్చారు. దట్స్ హౌ శాంతినికేతన్ బికమ్స్ ద 41st వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియా. విత్ దిస్ నౌ ఇండియా ఈజ్ ఇన్ ద 6th ప్లేస్. అంటే ప్రపంచ వారసత్వ కట్టడాలు ఎక్కువ ఉన్న దేశాలలో ఇండియా 6వ స్థానంలో ఉందన్నమాట. దెన్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. MotoGP Bharat strikes sponsorship agreement with which company? MotoGP, మోటో గ్రాండ్ ప్రీ. ఎలా అయితే కార్లకి ఫార్ములా 1 ఉందో అలా బైకులకి MotoGP అని ఉందన్నమాట. ఈ MotoGP ఇప్పటివరకు ఇండియాలో ఎప్పుడు జరగలేదు. ఫార్ములా 1 ఒకప్పుడు జరిగింది 2010, 11, 12 ఆ పర్టికులర్ టైంలో ఇండియాలో జరిగింది. కానీ MotoGP ఎప్పుడు జరగలేదు. మీరు మేబీ కొంతమంది పేర్లు వినే ఉండి ఉంటారు. జార్జ్ లొరెన్జో, వాలెంటీనా రోసీ, మార్క్ మార్కెస్, ఇలాంటి వాళ్ళందరూ కూడా బాగా పాపులర్ MotoGP వరల్డ్. సో అది ఇండియాకి ఫస్ట్ టైం వస్తుంది. ఈ నెల సెప్టెంబర్ 22, 23, 24 మన ఢిల్లీ నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ ఏదైతే ఉందో అక్కడ జరగబోతుంది అనమాట. అయితే ఈ MotoGP భారత్ లేదా MotoGP ఇండియా ఒక కంపెనీతో స్పాన్సర్షిప్ పరంగా టైఅప్ అయింది. ఆ కంపెనీ ఏది అన్నది ప్రశ్న. ఆ కంపెనీ మరి ఏదో కాదు, ఐఓసి. ఐఓసి అంటే ఏంటి? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, లేదు ఇండియన్ ఆయిల్ సింపుల్గా. ఇండియన్ ఆయిల్కి ఇంత ముందు కూడా చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది స్పోర్టింగ్ ఈవెంట్స్ని చాలా బాగా స్పాన్సర్ చేస్తూ. సో నౌ ఆ విధంగా MotoGPతో కూడా టైఅప్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ ఆల్రెడీ అ ఫ్యూయల్ కంపెనీ. సో కన్సిడరింగ్ దట్ దిస్ హాస్ గాట్ అ గ్రేట్ బూస్ట్ అని చెప్పాలి. సో దాట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. గుర్తుంది కదా అప్టేక్ జాబ్స్. అలానే అప్టేక్ జాబ్స్ ప్లస్లో ఏవైతే ఆఫర్ రన్ అవుతున్నాయో వినాయక చవితి పండుగ సందర్భంగా ఇవాళతో క్లోజ్ అయిపోతున్నది. టుడే ఇస్ ద లాస్ట్ డే ఫర్ దాట్. సో ప్లీజ్ డూ గ్రాబ్ ద ఆఫర్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. నమస్కారం.